హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. దిస్ ఈజ్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌత్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కాజు మటన్ ఫ్రై అండి. రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలో మొత్తం నేను చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మటన్ని మంచిగా ఉడికించుకోవాలండి. అందుకోసం అని చెప్పి నేను కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ హీట్ చేస్తున్నాను. సో ఈ నాన్ వెజ్ రెసిపీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. సో మీరు కేజీ చేసుకున్నట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను అర కేజీ చేస్తున్నాను, అందుకని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ మటన్ని మొత్తాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేసి మంచిగా ఒక 2 మినిట్స్ టాస్ చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకి పడుతుంది. సో చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఇట్లా ఉడికించుకోవడం వల్ల. మనం డైరెక్ట్గా దాంట్లో వేసే కంటే కూడా ఫస్ట్ ఇట్లా ఉడికించుకొని చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. సో ఎవరు తగ్గట్టు వాళ్ళు వేసుకోండి, మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను, కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు చాలా మంచిదండి, అన్ని కూరల్లో మనం వేసుకుంటాం కదా ప్రతి ఒక్క దాంట్లో. సో అందుకని చాలా మంచిదని నేను కొంచెం ఎక్కువ వేస్తాను ప్రతి ఒక్క కూరలో పసుపు. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి దాన్ని మంచిగా ఒకసారి కలిపేశాను. ఈ ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా కలిపేశాను అనమాట. అటు ఇటు టాస్ చేస్తూ ఒక 2 మినిట్స్ ఉడికించుకొని మళ్ళీ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి మనం దీన్ని మంచిగా ఒక 9-10 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ముక్క బాగా ఉడికిపోవాలన్నమాట. అంతవరకు మనం బాగా ఉడికించుకోవాలి మటన్ని. సో ఇట్లా టాస్ చేసేసాను. మంచిగా చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అయితే. సో సింపుల్గా చేసుకోవచ్చు. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి నేను లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చాను మటన్ని. మటన్ని మంచిగా ఉడికించి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొన్ని జీడిపప్పులు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ఈ ఫ్రైలో. చాలా బాగుంటుంది ఫ్లేవర్ జీడిపప్పులు వేసుకోవడం వల్ల. అదే ఆయిల్లో మనం కచ్చా పచ్చాగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని అట్లా వేసి వేయించేసుకోవాలండి అవి కూడా. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ కూడా కలర్ చేంజ్ అయితే చాలా బాగుంటుందండి ఆనియన్ని. అందుకోసం అని చెప్పేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ మొత్తాన్ని అందులో వేసేయాలి. సో వాటర్తో పాటే వేసేయాలండి. మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ సపరేట్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ మటన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది రైస్లోకైనా రోటీలోకైనా ఇంట్లోకైనా చాలా బాగుంటుందండి. డైట్ చేసే వాళ్ళు ఉంటే రైస్తో పాటు తీసుకోరు కదా, జస్ట్ మనం ప్రోటీన్ కావాలి కాబట్టి ఒట్టిదే తింటారు. సో అట్లాంటి వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకొని ఇష్టంగా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా వేసి వీటిని కూడా మంచిగా వేగేదాకా ఉడికించుకోవాలి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి పుదీనా. అందుకని నేను నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఎక్కువ వేస్తాను. సో ఈ పుదీనాను కూడా కొంచెం ఉడికేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని ఇందులో ఉండలు లేకుండా కొంచెం బీట్ చేసుకొని వేసుకోండి. సో కొంచెం అంటే థిక్గా వస్తుంది అనమాట ఫ్రై. అప్పుడు రైస్లో కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అందుకని ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను కర్డ్ వేసుకున్నాను. అది కూడా మంచిగా ఉడికిపోయేదాకా ఉడికించుకోండి. అసలు కలర్ చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి. సో ఆయిల్ మొత్తం చూడండి ఇప్పుడిప్పుడే ఫ్లోట్ అవుతుంది పైకి. ఆ ఫ్లోట్ అయ్యే టైంలో ఒక 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఫ్లేవర్ కోసం వేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ వేయించుకోండి. ఆయిల్ మొత్తం ఇప్పుడే ఫ్లోట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఈ నాన్ వెజ్ రెసిపీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మీరు అంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. నేనైతే కొంచెం నాన్ వెజ్ రెసిపీస్లో కొంచెం ఎక్కువ వేస్తాను. తర్వాత మంచిగా వేగిపోయిన తర్వాత మనం మసాలాలు వేసుకోవాలండి. నేను ఆల్రెడీ కొంచెం కారం ఉప్పు వేసి ఉడికించుకున్నాను. ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకొని తగ్గితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే నాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి,
కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ఈ మసాలాలన్నీ కూడా ఈ మటన్కి మంచిగా పట్టేలాగా ఒక 2 to 5 minutes ఆయిల్లోనే మంచిగా ఉడికించుకోవాలి. సో అడుగంటకుండా ఉడికించుకోండి, అట్లాగా కలుపుకుంటూ ఉడికించుకుంటే బాగా ఉడికిపోతుంది అనమాట. సో ఆయిల్ ఏంటి ఎక్కువైనట్టుందని అనుకోకండి. సో మటన్ ఫ్రైలో మనం ఎంత కొంచెం వేసినా సరే ఇట్లాగే వస్తుంది అనమాట, బయటికి ఎక్కువ పట్టదు అనమాట మటన్ ఫ్రైకి ఆయిల్. సో ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది అనమాట. సో చాలా బాగుంటుందండి, ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. న్యాచురల్గా చాలా బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఫైనల్గా మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పులు, ఆ జీడిపప్పులన్నీ వేసేసి ఇంకో 1 minute మంచిగా తిప్పేసి టాస్ చేసేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. సో మనకి ఆల్మోస్ట్ 15 to 20 minutesలో ఈ ఫ్రై అయిపోతుంది అనమాట. సో దేంట్లోకైనా ఏ కాంబినేషన్లోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మటన్ ఫ్రైని మొత్తాన్ని. చూడండి అసలు ఎంత బాగుందంటే టేస్ట్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో వచ్చిందనమాట. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి మీ అందరికీ. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఫైనల్గా అట్లా ఆనియన్స్ తోటి పుదీనా తోటి సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. ముక్క చూడండి అసలు ఎంత టెండర్గా ఉడికిందో. సో చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో